పాక్ ఉగ్రదాడులకు వ్యతిరేకంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. మిస్సైల్ సర్జికల్ స్ట్రైక్తో దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారత్ సైన్యానికి మద్దతు వెల్లువెత్తుతోంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని, ఇది భారతీయులంతా గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు పవన్. ఈ రోజు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పవన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ ప్రజలకి, మిలిటరీకి నష్టం వాటిల్లకుండా కేవలం ఉగ్రవాదుల స్థావరాల మీద ఇండియన్ ఆర్మీ దాడి చేయడం గొప్ప విషయంగా పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. గాంధీ మార్గంలో నడిచినందుకే మన దేశానికి ఈ గతి పట్టిందని పవన్ ఆవేశపూర్వకంగా అన్నారు. మనం శాంతి మంత్రం జపిస్తుంటే వేరే దేశం నుంచి వచ్చి మతం అడిగి మరీ హిందువులను చంపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 1990 నుంచి కాశ్మీర్ పండిట్లను చంపడంతో ఉగ్రవాదుల అరాచకాలు పెరిగిపోయాయని, అంత్యక్రియలు చేసే చోట సైతం మారణహోమం చేసి హిందువులను చంపేస్తారని గుర్తు చేసుకున్నారు పవన్. అదే సమయంలో పవన్ కీలక హెచ్చరికలు చేశారు. సెలబ్రిటీస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టొద్దని హెచ్చరించారు. మీడియాతో పవన్ మాట్లాడుతున్న సందర్భంలో బయట కుక్కలు అరుస్తున్న శబ్దాలు ఆయనకు వినిపించాయి. ఆ కుక్కలు మొరుగుతున్న మాదిరిగా సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చారు. దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవ్వరు పోస్టులు పెట్టొద్దు. ఒకవేళ ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని పవన్ హెచ్చరించారు.